నేను గతంలోనే చెప్పినట్టుగా రానున్న లోక్సభ ఎన్నికలు భారత రాష్ట్ర సమితికి విషమ పరీక్ష కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను గెలుచుకోలేని పక్షంలో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. లోక్సభ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకూడదని కేసీఆర్ ఇదివరకే నిర్ణయించుకున్నారు. నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని కోరుకోవద్దని కుమార్తె కవితను ఆయన ఇదివరకే ఆదేశించారు. లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని స్వయంగా ప్రకటించాలని కూడా ఆయన కుమార్తెను ఆదేశించారట. పరిస్థితులు అనుకూలిస్తే మల్కాజ్గిరి నుంచి కుమారుడు కేటీఆర్ ను పోటీకి దింపాలని కేసీఆర్ తలపోస్తున్నారు. ఈ ఆలోచనలు సాగుతున్నప్పుడే కవితను ఈడీ విచారణకు రావాలని నోటీసులు అందాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ మొదలైంది. ఈ ప్రాజెక్టుపై కాగ్ నివేదిక కూడా సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని నిర్ధారణ అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతుందో తెలియదు. సాక్ష్యాధారాలు లభించాక ప్రధాని మోదీ ఏం చేయబోతున్నారో కూడా తెలియాల్సింది. ఒక్క మాటలో చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సమస్యలన్నీ చుట్టుముడుతున్నాయి. రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకర్ణుడిగా పేరొందిన కేసీఆర్ ఇప్పుడు నిస్సహాయుడిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఇంటా బయట ఆయనకు మద్దతు కొరవడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా వ్యవహరించడంతో ఇప్పుడు ఆయనకు మద్దతుగా నిలబడే పార్టీ కూడా ఏది కనబడడం లేదు. దేశంలోని ఇతర రాజకీయ పార్టీలకు కేసీఆర్ పై సదభిప్రాయం లేదు. తమను తాము రక్షించుకునే పనిలో తీరిక లేకుండా ఉన్నాయి. ఈ క్రమంలో పార్టీని కాపాడుకోవడం కేసీఆర్ కు తలకు మించిన భారం కాబోతున్నది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత భారత రాష్ట్ర సమితిలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు? కాంగ్రెస్ బీజేపీల నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉండబోతున్నాయి అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. తమ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించే లోపే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని గుంజుకుంటే ఎలా ఉంటుంది అని కేటీఆర్ భావిస్తున్నప్పటికీ కేసీఆర్ మాత్రం అటువంటి పని మనం చేయవద్దని వారిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టామన్న అపఖ్యాతి మనకెందుకు అని ఆయన అన్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎదురైన సమస్యలు, సవాళ్లు అన్నీ ఇప్పుడు కేసీఆర్ కి ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు జగన్ రెడ్డి ప్రభుత్వం నుంచి చంద్రబాబు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఆయనకు భూదేవిని మించిన ఓర్పు ఉంటుంది. ఆ కారణంగానే ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా పార్టీని బతికించుకోగలుగుతున్నారు. కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలపడం ద్వారా ప్రస్తుతానికి గండం నుంచి బయటపడాలని కేటీఆర్ ప్రభృతులు తలపోస్తున్నప్పటికీ ప్రధాని మోదీ గేమ్ ప్లాన్ మరోలా ఉంది. బీఆర్ఎస్ తో ఏ రూపంలో చేతులు కలిపినా ఆ పార్టీ మళ్లీ చిగురిస్తుందని, అదే జరిగితే తెలంగాణలో బీజేపీ బలపడడం కష్టమని ప్రధాని అభిప్రాయపడుతున్నారట. అందుకే భారత రాష్ట్ర సమితిని ప్రత్యేకించి కేసీఆర్ కుటుంబాన్ని దెబ్బ కొట్టాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏమిటన్నది కీలకం కాబోతున్నది. బీఆర్ఎస్ ను దెబ్బతీయడం వల్ల లాభమా, నష్టమా? ఆ పార్టీ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తే ఎదురయ్యే సవాళ్లేమిటన్న దానిపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్న చందంగా బతకాల్సి రావచ్చు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను ఆకర్షించి బలం పెంచుకుంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదురుగా ఉండనివ్వరు. కర్ణాటకలో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కూల్చుతామని బీజేపీ నాయకులు ఇప్పటికే చెబుతున్నందున తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సజావుగా సాగనిస్తారా అన్న ప్రశ్న ఉత్పన్నం కాక మానదు. ప్రస్తుతానికి తెలంగాణలో బీజేపీ బలం అంతంత మాత్రమే అయినప్పటికీ
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్షంలోకి వెళ్లిన బీఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా చేయబోతున్నారు. భవిష్యత్ రాజకీయ పరిణామాలను ఇప్పటికిప్పుడు ఊహించడం కష్టమే గాని మోదీ హయాంలో వివిధ రాష్ట్రాలలో చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి ఏమైనా జరగవచ్చు అని నమ్మాల్సిన పరిస్థితి. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. ఒకప్పుడు ఇందిరాగాంధీ హయాంలో, ఇప్పుడు మోదీ హయాంలో ప్రతిపక్షాలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కుదుపులకు గురయ్యాయి, అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల గండ నుంచి గట్టెక్కడానికి కేసీఆర్ ఏం చేయబోతున్నారో చూడాలి. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన 4-5 మాజీ ఎమ్మెల్యేలు, 1-2 ఎంపీలు రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. అయినప్పటికీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల కోసం కేసీఆర్ అన్వేషణ మొదలు పెట్టారు. తుంటికి గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తనను పరామర్శించడానికి వచ్చిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ వద్ద తమ పార్టీ తరపున మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయవలసిందిగా కేసీఆర్ ప్రతిపాదించారు. తాజాగా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మల్కాజ్గిరి పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎన్వి రమణ తమ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనను రమణ సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు లభించడం కష్టం.